హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే కర్రీ ఏంటంటే నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చక్కగా టేస్టీ చికెన్ ఫ్రై చేసుకోవచ్చు అండి. ఇది చాలా బాగుంటుంది. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా రండి. నేను చికెన్ ఫ్రై కోసము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కింది. చెక్క లవంగాలు వేసాను. అవి వేగుతూ ఉన్నాయి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న 2 ఉల్లిపాయలను తీసుకొని ముక్కలు చేసుకొని వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉన్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇవి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సాల్ట్ కూడా వేస్తున్నాను. దీన్నంతా వేయించుకుందాం. ఇది వేగిందండి. ఇప్పుడు నేను చికెన్ వేస్తున్నాను. ఇది 1/2 కేజీ చికెను. పసుపు వేసి కలుపుకుంటున్నాను. మూత పెట్టి ఉడికించుకుందాం. రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నానండి. ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను. 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. దీన్నంతా బాగా కలుపుకుందాం. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఒక 3 టమాటాలు తీసుకుని ముక్కలు చేసుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయ ముక్కలు ఇవి వేస్తున్నానండి. వీటినంతా బాగా కలుపుకుందాము. మూత పెట్టి 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకుందాము. 2 నిమిషాలు అయిందండి. చికెన్ ఫ్రై రెడీ అవుతోంది. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్టీ కూడా ఉంటుంది. ఇప్పుడు చికెన్ మసాలా పౌడర్ని 1 టీ స్పూన్ వేసాను. ఇదంతా బాగా కలుపుకుందాం. ఎక్కువ మసాలాలు లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కరివేపాకును వేస్తున్నాను. ఈ కరివేపాకు వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకున్నాను. ఇది రెడీ అయిపోతుందండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అయిపోయిందండి. దీన్ని బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది చపాతీలోకి కానీ, రోటీల్లోకి కానీ, పుల్కాల్లోకి కానీ, అదేవిధంగా రైస్లో కానీ చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా కూడా మీరు తయారు చేయండి. చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Bye friends.